ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఒక్కరోజే 500కు పైగా ఫ్లైట్ సర్వీసెస్ రద్దయ్యాయి. చాలా విమానాలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. విమాన సర్వీసులకు ఆటంకం కలగడంతో ప్రయాణికుల పడిగాపులు కొనసాగుతున్నాయి. 3 రోజులు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన ఇండిగో దేశీయ విమాన సర్వీసులు అన్నీ కూడా రద్దయినట్టు ఎయిర్పోర్ట్ ప్రకటనలో తెలిపింది. ఇండిగో సేవలు అందుబాటులో లేకపోవడంతో చాలామంది ప్రత్యామ్నాయ ఎయిర్లైన్స్ టికెట్ల ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బెంగళూరులో 100కు పైగా, హైదరాబాద్ విమానాశ్రయంలో 90కి పైగా, విశాఖ నుంచో 8 విమాన సర్వీసులను రద్దు చేసింది. దేశంలోని ఇతర ప్రధాన ఎయిర్పోర్ట్స్లో కూడా ఇదే పరిస్థితి. సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. రైట్, ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు అవస్థలు పడుతూ ఉన్నారు. అయితే డీజీసీఏ ఒక మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. సో ముందుగానే సమాచారం ప్రయాణికులకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇండిగో. సో వాళ్ళు ఎయిర్పోర్ట్కి రాకముందే ఈ సమాచారం అందనట్టయితే కనుక ఎయిర్పోర్ట్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. 2 గంటల వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తే కనుక వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు ఫ్రీగా ఇవ్వాల్సి ఉంటుంది. 24 గంటలకు పైగా వాళ్ళు వెయిట్ చేయవలసి వస్తే వాళ్ళకి హోటల్ అలాగే ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా కల్పించవలసి ఉంటుంది అంటూ కూడా ఒక డైరెక్షన్స్ రిలీజ్ చేసిన క్రమంలో మరి అవి ఏమన్నా అమలు అవుతున్నాయా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకం. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయంతో ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్పోర్ట్లకు చేరుకున్న తర్వాత కూడా వారికి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి అనేటువంటి సమాచారం కూడా ఇవ్వకపోవడంతో వీళ్ళంతా ఇప్పుడు ఇండిగో కస్టమర్ సర్వీస్ సెంటర్ వద్ద నిల్చున్నారు. కనీసం వీళ్ళకు రీఫండ్ ఏమైనా ఇస్తారా, లేకపోతే ఆల్టర్నేట్ ఫ్లైట్స్ ఏమైనా అరేంజ్ చేస్తారా, ఎటువంటి సమాచారం కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. చాలామంది ప్రయాణికులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా అయ్యప్ప స్వాములంతా కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు శబరిమల వెళ్లాల్సినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక స్వామి ఉన్నారు. ఈరోజు 140కి ఫ్లైట్ ఉంది. యాక్చువల్లీ ఇండిగో ఇన్సిడెంట్స్ ఇట్లా క్యాన్సలేషన్స్ జరుగుతున్నాయని చెప్పి మేము నిన్ననే కస్టమర్ కేర్ కూడా కాంటాక్ట్ అయ్యాము. వాళ్ళు చెప్పింది ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ద ఫ్లైట్ ఈజ్ ఆన్ యాక్టివ్ స్టేటస్ ఓన్లీ అని అన్నారు. వెబ్సైట్లో చెక్ చేసుకున్నా కూడా అలాగే ఉంది. మేము ఆల్టర్నేటివ్ కార్ అయినా లేకపోతే రోడ్ ట్రాన్స్పోర్ట్ అయినా ట్రైన్ అయినా అరేంజ్ చేసుకుని వెళ్దాం అనుకున్నాము. బట్ దే కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ నాట్ యెట్ క్యాన్సల్. బోర్డింగ్ పాస్ వచ్చిన తర్వాతనే ఇరుముడు కట్టుకొని ఇక్కడికి వచ్చే టైంకి క్యాన్సలేషన్ అని నోటిఫికేషన్ వచ్చింది. ఆల్టర్నేట్గా ఇంకో ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకుందాం అనుకున్నా కూడా అది కూడా ఆ టైంకి వెళ్తుందన్న గ్యారంటీ లేదు. ఆల్టర్నేట్ ఫ్లైట్ ఏదైనా ఉన్నాయా? అసలు ఆల్టర్నేట్ ఫ్లైట్స్ కూడా చాలా ఛార్జెస్ పెంచినట్టున్నారు కదా. ఛార్జెస్ పెంచుతున్నారు. బట్ అట్లీస్ట్ మేము 41 days 45 days దీక్ష చేసుకుని అక్కడికి వెళ్తాం కాబట్టి ఇప్పుడు కాస్ట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ అనుకున్నా కూడా ఆ టైంకి ఫ్లైట్ అక్కడ రీచ్ అవుతున్న గ్యారంటీ ఇండిగో వల్ల ఇవ్వట్లేదు. ఇప్పుడు వేరే ఫ్లైట్స్ చెక్ చేసుకుంటే అవి ఎక్కువ లేవు. మొనోపోలీ లైక్ ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద ఫ్లైట్స్ ఆర్ అండర్ ఇండిగో ఓన్లీ. డిస్ప్లే బోర్డ్లో చూసినా అవే ఉన్నాయి, ఫ్లైట్స్ లేవు. అదర్ ఫ్లైట్ చూసుకుంటే అవి 50,000 60,000 అట్లా ఉన్నాయి. I have my flight from Hyderabad to Baroda. So since yesterday I was trying, I got the flight today. Flight time is 11 o'clock. Since morning I am trying to get my boarding pass, but they says we are allowing you, we are giving you the boarding pass 5 minutes, 10 minutes. Now I come to know the flight is cancelled. From here there is no next flight, nothing is there. Delhi, Bombay, sari Indigo ki flight ki wajah se all these people are facing a lot of problem. There is urgent meeting. Why the people travel by flight? Because there is urgent meeting only. और उसमें भी इतना पैसा देने के बाद भी एंड नो कनेक्टेड फ्लाइट. इंडिगो कुछ भी नहीं कर रहा है. गवर्नमेंट को भी उसके ऊपर कुछ स्टेप लेना चाहिए. गवर्नमेंट को भी रूल्स निकालने के टाइम पे कुछ सोचना चाहिए. క్యాన్సిల్ అని మెసేజ్ వచ్చింది. నుంచి ఇక్కడే ఉన్నాము. మార్నింగ్ నుంచి కూడా నిల్చున్నారు. సో లైన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో మనం చూస్తున్నాం విదేశాలకు సంబంధించినటువంటి ప్యాసింజర్స్ కూడా ఉన్నారు, అలాగే వికలాంగులు ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నారు. సో వీళ్ళందరినీ ప్రయాణికులందరినీ కూడా చూస్తున్నాం, తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సో అది నైట్ ఉండండి ఫ్లైట్ క్యాన్సిలేషన్ అని మార్నింగ్ వచ్చింది. మాది రిటర్న్ ఫ్లైట్ దర్శనం తర్వాత ఎల్లుండి సండే మార్నింగ్ ఉంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మాకు దర్శనం ఎప్పుడు అవుతుందో మాకు అర్థం కాని పొజిషన్. యాక్చువల్గా ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి కదా, ఆల్టర్నేట్ ఫ్లైట్స్ ఏమైనా కనీసం బుకింగ్ చేసుకోవడానికి ఉన్నాయా? ఇవ్వట్లేదు వాళ్ళు, ఇంకేం ఆప్షన్ ఇవ్వలేదు. యాక్చువల్గా నిన్న ఈరోజు ఫ్లైట్కి క్యాన్సిలేషన్ వచ్చినప్పుడు బుకింగ్ ఆప్షన్ రేపు మార్నింగ్కి ఇండిగోకే ఇచ్చారు. అట్లీస్ట్ అదర్ ఆప్షన్ ఇస్తే మాకు యూజ్ అవుతుంది. లేకపోతే మాకు దర్శనం అక్కడ కాంది, మేము మళ్ళీ డైరెక్ట్గా వచ్చైతే ఫ్లైట్ ఎక్కలేము కదా. ఈరోజు మార్నింగ్ 7:45 ఉండే, మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ కూడా రేపే ఉంది. కానీ ఏది టెక్నికల్ ప్రాబ్లం చెప్తలేరు. ఇక్కడ నుంచి బీ కౌంటర్ అంటున్నారు, అక్కడ ఉంటున్నారు, కానీ ఏది క్లారిఫికేషన్ లేదు. మార్నింగ్ నుంచి ఇదే క్యూలో ఉన్నాము, క్యూ కూడా పాటించలేదు. ఇక్కడ వాటర్ సమస్యలు కూడా, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళు ఫుడ్ వాటర్ కూడా అవైలబుల్లో పెట్టున్నారు. వాళ్ళు మార్నింగ్ నుంచి అండమాన్ నికోబార్ పోవాలంట,
వాళ్ళు అప్పటి నుంచి కష్టాలు అవస్థలు పడుతున్నారు. ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? మేము సార్ నేషనల్ లెవెన్ సెమినార్కి వెళ్తున్నాము. పోర్ట్ బ్లేర్ వెళ్ళాలి. మేము 5 days సెమినార్ అది. ఆ 5 days సెమినార్కు మేము అప్ అండ్ డౌన్ తీసుకున్నాము. అసలు ఈ రోజు రేపటి నుంచి స్టార్ట్ సార్. ఈ రోజు మేము వెళ్ళాలి. ఇదంతా కూడా మేము మిస్ అయిపోతున్నాం సార్. చూస్తున్నాం అనేక సమస్యలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే అనేక పనుల కోసం వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలు వెళ్లాల్సిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూసాం ఇప్పుడే ఒక హెల్త్ సమ్మిట్కి వెళ్ళేటువంటి వాళ్ళు, అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అక్కడ హెల్త్కి సంబంధించి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్స్ అవుతున్నాయి హెల్త్ ఇవన్నీ కూడా అనేటువంటిది. సో డిస్కస్ చేసుకుంటే ఒక ప్రాజెక్ట్ అనేది బయటకు వస్తుంది. సో అట్లాంటి సమిట్ కూడా వాళ్ళు మిస్ అవుతున్నారు. ఏషియా మార్కెట్లో 65% ఫుల్ఫిల్ అయ్యాయి ఇండిగో ఫ్లైట్లతో. సో ఒక్కసారిగా ఇన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అయితే ఇతర ఫ్లైట్ల మీద కూడా బర్డెన్ పడుతుంది. ఒకవైపు పార్కింగ్ సమస్యలు, అలాగే రేట్లు పెంచడము, బుకింగ్స్ కాలేకపోవడం, ఈ విధంగా మొత్తం ఇటు ఇండియా మొత్తంగా కూడా ఫ్లైట్లకు సంబంధించి విమాన సర్వీసుల సమస్యలు అనేకం ఎదురవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో కలిసి సాక్షి న్యూస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. ఇక్కడ హైదరాబాద్ ఒకటే కాదు, చాలా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో కౌంటర్స్ ఖాళీగా ఉన్నాయని, ఎయిర్లైన్ సిబ్బంది తమను పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, నీళ్లు కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. లగేజెస్ను తీసుకునేందుకు కూడా 12 గంటలకు పైగా సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లాంజ్లో సరిగా చోటు లేక చాలామంది నేలపైన నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. Water facility, nothing, no information, and all 3 places, display board and counter information, gate information, everything different, which created lot of confusion, and people were just tracking time, and there was no priority, no understanding. అది అసలు ఫ్లైట్ ఎట్లా క్లియర్. సో దీనివల్ల చాలా ప్రాబ్లం అయింది. చాలా ఓల్డ్ పర్సన్స్ కూడా ఉంటారు. మేమైతే ఎక్కకుండా తట్టుకున్నాం, కానీ ఓల్డ్ పర్సన్స్కి అయితే చాలా ప్రాబ్లం. ఎట్లాంటి మళ్ళీ రిపీట్ కాకూడదని నేను చేసేస్తే మేము వెళ్ళిపోయే వాళ్ళం. అది కూడా చేయట్లేదు. ఏది మా దిక్కు మాకు అర్థం కావట్లేదు. లగేజ్ లేదు. ఏ గేట్ దగ్గర కూర్చోవాలి, గేట్ దగ్గర ఇండిగో ఆఫీషియల్స్ లేరు, ఎవ్వరూ లేరు. సో మాకేం తెలీదు, ఏం చేయాలో అర్థం కాలేదు. పాస్ట్ 15 hours నుంచి ఒక్క ఫ్లైట్ కూడా హైదరాబాద్ వెళ్ళలేదు ఇండిగో, బెంగళూరు నుంచి. వాళ్ళు అప్డేట్ కూడా ఇవ్వట్లేదు. ఈ సంక్షోభం నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన ఇండిగో డీజీసీఏను ఆశ్రయించింది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనల నుంచి ఎయిర్బస్ A320 విమానాలకు మినహాయింపు కల్పించాలని కోరింది. వచ్చే ఏడాది February 10 వరకు ఈ ఉపశమనం ఇవ్వాలని ఇండిగో కోరినట్టుగా డీజీసీఏ వెల్లడించింది. అయితే దీనిపై డీజీసీఏ తన నిర్ణయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇక విమానాల ఆలస్యం రద్దుపై ఇండిగో సంస్థ స్పందించింది. వచ్చే ఏడాది February 10 వరకు విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని చెబుతోంది. అంతేకాదు ఈ నెల 8 నుంచి విమాన సర్వీసెస్ కూడా తగ్గించే ఆలోచన చేస్తోంది. అసౌకర్యానికి చింతిస్తూ ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది ఇండిగో.